తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ఇటు తెలుగు ఫిలిం ఫెడరేషన్ మధ్య జరుగుతున్నటువంటి వేతనాలకు సంబంధించినటువంటి చర్చలు అయితే ఇంకా ఒక కొలిక్కి రాలేదని చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం ఎలా ఉందంటే ప్రభుత్వం దృష్టికి కూడా పోవడం జరిగింది. ఈ రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులను కూడా కలుస్తున్న పరిస్థితి ఉంది. అయినా కూడా ఇంతవరకు అయితే దీనికి ఒక క్లారిటీ రాలేదు. ఈ క్లారిటీ రాకపోవడానికి ఎందుకు ఈరోజు చర్చలు జరుగుతాయన్నారు కానీ జరగలేదు. సార్ ముందుగా అనిల్ గారు చెప్పండి, ఎందుకు ఈరోజు చర్చలు జరగకపోవడానికి మెయిన్ కారణం ఏంటి అసలుకి? తెలియదండి మాకు. మేము కూడా వారి కోసమనే చెప్పి అందరం కూడా ఫెడరేషన్లో వెయిట్ చేస్తూ ఉన్నాము పిలుస్తారని. కానీ అంతిమంగా మేమే ఫోన్ చేసిన తర్వాత ఒక లెటర్ పంపించమన్నారు. ఆ లెటర్ కూడా పంపించడం జరిగింది. మరి వారు ఇప్పుడు లెటర్ పంపించారు. మరి వారు కూడా మాట్లాడి రేపు పెట్టుకుందాము, ఈరోజు మాకు అందుబాటులో లేరు కొందరు, రేపు 3 గంటలకు అన్నారు. మేము ఓకే అని చెప్పడం జరిగింది. నిన్న మీరు వెళ్ళారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి, దాంతోపాటు ప్రొడ్యూసర్స్ కూడా వెళ్ళారు. అందరూ చెప్తున్నారు అంటే వాళ్ళ వర్షన్ ఒక రకంగా ఉంటుంది, మీ వర్షన్ ఒక రకంగా ఉంటుంది. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్పారు అసలు ఇద్దరికి? ఇప్పుడు వారు ఏం చెప్పారో మాకు తెలియదండి. మేము వెళ్ళిన తర్వాత మా సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు పూర్తిగా. అసలు ఇండస్ట్రీలో ఈ 11 యూనియన్లు ఏంటి, 3 యూనియన్లు ఏంటి, అసలు ఎందుకు వాళ్ళకి పెంచనన్నారని చెప్పేసి అన్ని వివరంగా అడిగారు. అన్ని వివరాలు చెప్పిన తర్వాత కార్మికులకు న్యాయం జరగాల్సిన దాంట్లో కంపల్సరీ జరగాలి, కార్మికులకు వేతనాలు పెంచాలి. ఆ పెంచే క్రమంలో రేపు ఛాంబర్లో మాట్లాడండి, రేపే ఫైనల్ చేయండి అని చెప్పారు. మేము ఈరోజు వెయిట్ చేసాం. అటు గవర్నమెంట్ వారు పెద్దలు చెప్పారు కాబట్టి వెంటనే ఈరోజు పిలుస్తారనుకున్నాం. మరి ఇంతవరకు పిలవలేదు. కానీ ఏదైనా రేపు పిలుస్తున్నారు కాబట్టి రేపు చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నాం. అంటే రేపు జరగబోయే 3 గంటలకు జరగబోయే సమావేశం కూడా కోఆర్డినేషన్ కమిటీకి, దాంతోపాటు కోఆర్డినేషన్ కమిటీ అంటే మొన్న మీరు సమావేశం 11 మంది యూనియన్లకు సంబంధించి, వాళ్ళతో పాటు ప్రొడ్యూసర్కి సంబంధించి కదా. అంటే అక్కడ సమావేశాలకు ఏమి వస్తుంది చర్చ అసలు? అది మరి వారు ఇక మా వేతనాల గురించే రావాలి చర్చ, ఇంకంతకుమించి వేరేది ఏం లేదు. వేతనాల గురించే చర్చ వస్తుంది. ఆ వేతనాల పర్సంటేజ్లు ఎట్లా నిర్ణయిస్తారనేది చూసుకొని దాన్ని బట్టి ఒక పర్మనెంట్ హామీగా తీసుకొని మేము ముందుకు వస్తాం. అంటే మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్ మన దామోదర్ గారిని అడిగితే రేపు జరిగే సమావేశం ఏంటంటే, మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, దాంట్లో మమ్మల్ని ఒక 2 యూనియన్లకు సంబంధించి జరగట్లేదు, దానిపైన మాకు డౌట్స్ ఉన్నాయని మీరు చెప్పడం జరిగింది కదా. దానిపైన మేము మాట్లాడతామని వాళ్ళు చెప్తున్నారు. దానికి మీకు ఒక క్లారిటీ ఇస్తానని వాళ్ళు చెప్తున్నారు. అదే ఆ క్లారిటీ ఏందనేది రేపు తెలితే రేపు అయిపోయినట్టే. మరి క్లారిటీ ఓన్లీ మాకైతే ఇంకా ఏమేమి తెలియదు. చర్చలకు రమ్మన్నారు తప్ప మాకు ఆ యూనియన్ల గురించి దీని గురించి మాకు అట్లా ఏం చెప్పలేదు. ఏదన్నా మరి రేపు చర్చల ద్వారా అన్ని ఫలించాలని ఆశిస్తున్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ రేషియో అనేది ఎక్కువ బాగా వినపడుతుంది. దానివల్లనే, ఎందుకంటే మీరు అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కడైనా షూటింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం మీరు పని లేకపోయినా పాత నిబంధనల ప్రకారం తీసుకుపోవాల్సి వస్తుంది. వాళ్ళకి అక్కడ ఏం లేకపోయినా వాళ్ళు ఉంచాల్సి వస్తుంది. అది మాకు బర్డెన్ అంటున్నారు కదా. దీనిపైన తర్వాత ఏమైనా చేసుకునే అవకాశం ఉందా మీకు? అటువంటిది ఏమైనా ఉంటే మన నిర్మాతకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఫైటర్స్, డ్యాన్సర్స్ సమక్షంలో వారితో చెప్పడం జరిగింది. వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. అటువంటి నిర్మాతకి ఏ రకమైన ఇబ్బంది జరుగుతుందో చెప్తే మేము తగ్గిస్తాము, మేము దాన్ని సహకరిస్తామని కూడా చెప్పారు. అదే ఛాంబర్ హాల్లో చెప్పారు. కాబట్టి దాని గురించి అంతర్గతంగా రేపు ఏం మాట్లాడతారో అన్ని విషయాలు కూడా చర్చిస్తామని భావిస్తున్నాం రేపు. ఫైనల్లీ సార్, నిన్న కొంతమంది ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళు అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏంటంటే కొంతమంది మీద కేసులు ఉన్నాయి, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటిది లేపుతున్నారు ఫెడరేషన్ నుంచి అనేసి వాళ్ళు చెప్తున్న మాట. సార్ మా ఆకలి బాధ మాకు తెలుసు అండి, వాళ్ళకి ఏం తెలుసు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడితే దానికి సంబంధం లేదు. ఇక్కడ కేసులకి ఇంకో దానికి సంబంధాలు లేవు. ఇది వర్కర్స్ యూనియన్. ఈ ఫెడరేషన్కి మిగతా వ్యక్తిగత అంశాలకి సంబంధం లేదు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడారో వాళ్ళ విజ్ఞతగా తెలియాలి. మేము దాని గురించి నో కామెంట్. రేపు ఒకవేళ ఈ చర్చలు గల సఫలం అయిపోతే మొత్తం అయితే, ఒకవేళ కాలేదనుకోండి తదుపరి అంటే మీరు మా గతంలో చెప్పడం జరిగింది ఫిలిం ఛాంబర్ ముట్టడి, దాంతోపాటు కావాలంటే నిరాహార దీక్ష లాంటివి కూడా అవి కూడా చేస్తాము మేము అనేసి చెప్పారు. దానికే కట్టుబడి ఉంటారా? అంటే రేపు చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఛాంబర్ పెద్దలు ఉన్నారు, ఛాంబర్ పెద్దల సమక్షంలో జరుగుతుంది కాబట్టి వారికి కూడా మనకు కష్టం తెలుసు కాబట్టి, వారి కుటుంబంలో సభ్యులకి చిన్న బాధ కలిగింది కాబట్టి ఆ బాధను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. ఇక అటువంటిప్పుడు వేరే మాటలు ఏమొద్దు. పరిష్కారం కాకపోతే మాత్రం మా కార్యాచరణ అనేది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ కార్యాచరణ మళ్ళీ ప్రకటిస్తాం, మీ ముందే ప్రకటిస్తాం. అంటే మీరు ఇలాగ అనుకుంటున్నాం, గత వారం రోజు నుంచి కూడా చర్చలు అయిపోయాయి, అన్నీ అయిపోతున్నాయి, పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాను. కానీ తెలియంది ఏదో ఒకటి రావటము, దాన్ని మళ్ళీ మీకు ఇదే అవుతున్న పరిస్థితి ఉంది కదా. అదే చూద్దాం. ఇంకా అంతిమంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి ఇటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా మన తెలంగాణ ఒక సినిమా హబ్గా చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మంత్రివారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదేమైనా ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి వారికి కూడా కొన్ని డైరెక్షన్లు ఇచ్చుంటారు. కాబట్టి అది ఇరువురికి సయోధ్యగా, ఇరువురు పక్షాన ఉండేటట్టుగా, ఇరువురికి న్యాయం జరిగే విధంగా, అలాగే కార్మికులకి న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్క కార్మికులు బాగుండాలని కోరుకునేది అందరూ కూడా. కాబట్టి మేము కార్మికులు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. సమస్య ఇక్కడైతే నిన్న చాలామంది ప్రొడ్యూసర్స్, నిన్న ఏపీ మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
డెలిగేషన్ కలవడం జరిగింది ఏపీ ప్రభుత్వానికి. అక్కడికి పోవడానికి కారణం ఏంటి? వాళ్ళు నిన్న ఒక స్టేట్మెంట్ కూడా ఒకటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది, అంటే మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఏపీలో కూడా మేము సినిమా డెవలప్మెంట్ కోసము చేస్తాము, దానికోసం మాకు మీరు సహకరించండి స్టూడియోలు కానీ వాటికి కానీ అంటున్నారు. అంటే పరోక్షంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని బెదిరించడం కోసం అలా చేస్తున్నారా? అంటే ఇండస్ట్రీని మేము అక్కడ తరలిస్తాము అనేది ఏంటిది? అది నిన్న మీరు కూడా చూసే ఉంటారు వాళ్ళు ఇచ్చిన దాని లెటర్. ఒక్కటే అండి, మరి వాళ్ళు ఎందుకు వెళ్ళారో మాకు తెలియదు. మరి మాకైతే అసలు ఆ పిలుపు గురించి కూడా మాకు ఎటువంటి సమాచారం లేదు. అది వారిని అడిగి తెలుసుకోవాలి. కానీ ఏదన్నా ఇక్కడ మన ఫిలిం ఇండస్ట్రీకి హబ్ హైదరాబాద్ నడుస్తుంది. మన హైదరాబాద్ మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగా మనకి అన్ని విధాల అండగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా 2 రాష్ట్రాలు కూడా మనకు అండగా ఉంటున్నాయి. అక్కడ ఇక్కడ మనం అంతా ఒకటే కాబట్టి మన ఫిలిం ఇండస్ట్రీకి ఏదైనా 2 దగ్గర న్యాయం జరగాలి. కానీ నిన్న ఎందుకు వెళ్ళారనే విషయం అయితే మాకు తెలియదు. అది వారిని అడిగి తెలుసుకుంటే మీరు బాగుంటుంది. మీరు మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఇది ఫెడరేషన్ని విభజించడానికి కుట్రలు చేస్తున్నారనేది. అదేవిధంగా ఇండస్ట్రీలో కొంత అక్కడికి కూడా తరలించాలి, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ కూడా చూస్తుంది కాబట్టి దానికోసమే ఇదంతా చేస్తున్నారని వినిపిస్తుంది. అక్కడ ఇక్కడనే ఏముండదండి, మంది తెలుగు భాషకు ఒకటే ఫెడరేషన్ ఉంటుంది, ఒకటే కార్మికులు ఉంటారు. ఎక్కడ చేసినా ఇప్పుడు అక్కడ చేసినా ఇక్కడ చేసినా ఇప్పుడు కూడా విశాఖపట్నంలో మన యూనియన్స్ ఉన్నాయి, మన ఇక్కడి నుంచి పనిచేసే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎక్కడైనా ఒకటే కార్మికులు ఒకటే పని ఉంటుంది. అక్కడైనా ఇక్కడైనా స్కిల్లే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తారు తప్ప కొత్తగా వచ్చేది ఏముండదు. 2 రాష్ట్రాలు సినిమా ఇండస్ట్రీకి 2 కళ్ళలాగే పనిచేస్తాయండి. ఫైనల్ క్వశ్చన్ సార్, రేపు సాయంత్రం ఇక్కడ 3 గంటలకు మీటింగ్ ఉంది, మళ్ళీ మీ ఫెడరేషన్ మీటింగ్ ఏమైనా పెట్టుకుంటున్నారా రేపు మార్నింగ్ ఏదైనా టైంలో మొత్తం? లేదండి, మాకు కార్మికులందరూ కూడా మాకు ఒక సూచనలు చేయడం జరిగింది. వారందరికీ న్యాయబద్ధమైన విషయాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం కూడా మాకు ఇష్టం లేదు. పదే వారందరూ కూడా ఫెడరేషన్కి వస్తామని చెప్పి ఫెడరేషన్ ముట్టడిస్తామని చెప్పి వారు రోజు గ్రూపుల్లో మాట్లాడుతున్నారు. కానీ వారిని శాంతింపజేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈరోజు అయిపోద్ది అనుకుని వారిని చాలా చెప్పాము. యాక్చువల్ ఈ టైం కల్లా అయిపోద్ది అనుకుని చెప్పాము. వారు ఒకటే ప్రెజర్ పెడుతున్నారు. మరి ఏమైంది, కంపల్సరీ వాళ్ళు ఏదైనా ఏ ప్రెజర్ పెట్టినా వాళ్ళు ఒకటే అండి, అంతిమంగా వేతనాలు పెంచితేనే మీరు ఒప్పుకోండి తప్ప మీరు వేతనాలు పెంచకుండా ఒప్పుకొని మళ్ళీ ఫెడరేషన్కి రావద్దు అని కూడా మాకు కూడా అల్టిమేట్ జారీ చేస్తున్నారు. ఏదేమైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. ఓకే, ప్రస్తుతం అయితే ఫెడరేషన్లో ఉన్నటువంటి యూనియన్స్ కూడా తమకు అల్టిమేటం కూడా జారీ చేస్తున్నారు. వేతనాలు పెంచితేనే రావాలి తప్పితే వేతనాలు పెంచకుండా మాత్రం మీరు రావద్దని కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరగబోతున్నటువంటి సమావేశము కీలకంగా మారబోతుంది. ఇటు ఫిలిం ఛాంబరు ఫిలిం ఫెడరేషన్ కలిసి సంయుక్తంగా దీని ప్రాబ్లం సొల్యూషన్కి తీసుకొస్తారా, లేకపోతే మళ్ళీ ఎటువంటి లిటిగేషన్స్ ఏమైనా పెట్టే అవకాశం ఉందా ఏంటి అనేది కూడా రేపైతే క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.